Good morning to all, dear students. Today discuss about Unit 1. అనగా మనకి ఈ 4th సెమిస్టర్ రియల్ అనాలిసిస్ అనేటటువంటి పేపర్లో మనకి టోటల్గా సిలబస్ మొత్తం 5 యూనిట్స్గా డివైడెడ్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఫస్ట్ యూనిట్ ద్వారా మనకి రియల్ నెంబర్స్ గురించి మనకి తెలియజేయబడుతుంది. ఆ రియల్ నెంబర్స్లో మళ్ళీ 2 సబ్ టాపిక్స్ కింద విడగొట్టి ఫస్ట్ టాపిక్లో రియల్ నెంబర్స్ గురించి అండ్ సెకండ్ పార్ట్లో రియల్ సీక్వెన్సెస్ గురించి మనకు చూసాం. ఇందులో ఇంపార్టెంట్ సమ్ అనేది ఒక దాని గురించి మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. సో కాబట్టి ఈ టాపిక్లో నుంచి వచ్చేటటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అది ఏంటి అని అంటే మనకి సీక్వెన్స్ అనేటటువంటి దాన్ని చేసుకుని మనకి ఎస్ఎన్ అనేటటువంటి కాన్సెప్ట్ మనకి. సో ఏదేమైనప్పటికీ కూడా మనకి ఈ టాపిక్ ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మనం ఇండక్టివ్ సెట్ అంటే గురించి తెలుసుకున్నాం, తర్వాత మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రాసెస్ గురించి చూసాం, తర్వాత దీంట్లో వచ్చేటటువంటి మెయిన్ ప్రాసెస్ మనం ఇందులో టాపిక్స్ గురించి మనం నేర్చుకునే అంశాల గురించి మనం ఆలోచించినట్లయితే అప్పర్ బౌండ్, లోయర్ బౌండ్ కాన్సెప్ట్కి సంబంధించి, అలాగే దాన్ని బేస్ చేసుకుని మనకి లీస్ట్ అప్పర్ బౌండ్ అండ్ గ్రేటెస్ట్ లోయర్ బౌండ్, గరిష్ట దిగువ అవధి, కనిష్ట ఎగువ అవధి అనేటటువంటి అవతల బౌండ్స్ గురించి మనం చూస్తాం. తర్వాత గ్రేటెస్ట్ వాల్యూ అండ్ లీస్ట్ వాల్యూకి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా మనం అది ఎలా మనం చూస్తామని చూస్తాం. నైబర్హుడ్ పాయింట్స్ అనే దాన్ని బేస్ చేసుకుని ఆ విషయాలు కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక విషయాల గురించి మనం చూసినట్లయితే కన్వర్జెంట్ అంటే డైవర్జెంట్ అయినటువంటి అంశాల గురించి మనం చూస్తాం. ఈ కన్వర్జెంట్ అంటే డైవర్జెంట్ అనేటువంటి అంశాల గురించి మనం చూసినప్పుడు ఒక ఇన్ఫైనైట్ సెట్ అనేది దాన్ని తీసుకున్నప్పుడు దాంట్లో ఒక పార్షియల్ సెట్ గురించి మనం మాట్లాడితే దాని విషయానికి సంబంధించింది ఎస్ఎన్ అనేటటువంటి ఒక పార్షియల్ సెట్గా మనం తీసుకుంటే ఫర్ సపోజ్ కన్వర్జెంట్ అనేటటువంటి ప్రాసెస్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు. ఇన్ఫైనైట్ సెట్ సిగ్మా యూఎన్ అనేటటువంటిది ఒక ఇన్ఫైనైట్ సెట్ అని అనుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఒక పార్షియల్ సెట్ మనం ఎస్ఎన్గా మనం ఊహించుకున్నట్లయితే ఆ ఎస్ఎన్ అనేటటువంటి పార్షియల్ సెట్ ఎస్ పైన అది కన్వర్జెంట్ అయినట్లయితే ఆ సిగ్మా యూఎన్ మీద కూడా అది కూడా ఆ ఎస్ మీద మనకి ఏమవుతుందంటే కన్వర్జెంట్ అవుతుంది అనేటటువంటి అంశాల గురించి రకరకాల ఇంతకుముందు ఆల్రెడీ విన్నాం ఆ వీడియో క్లాస్లో. సో ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఆ కన్వర్జెంట్ అనేది నేను ఇక్కడ మనకి చెప్పబడుతున్నాను అన్నమాట. ఏంటది అని అంటే ఎస్ఎన్ ఇదే ఇక్కడ నిరూపించమంటాడు. ఈ ఎస్ఎన్ అనేటటువంటి ఒక సీక్వెన్స్, ఒక అనుక్రమం అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ నిరూపించమంటాడు. ఏంటది? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1/1 ఫ్యాక్టోరియల్ + 1/2 ఫ్యాక్టోరియల్ + 1/3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ 1/n ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఎస్ఎన్ అనేటటువంటి సిరీస్ ఏ రకంగా ఉంది అని అంటే 1 + 1/1 ఫ్యాక్టోరియల్ + 1/2 ఫ్యాక్టోరియల్ + 1/3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ + 1/n ఫ్యాక్టోరియల్గా ఉంది. ఇది ఏమంటాడు అని అంటే కన్వర్జెంట్. ఏమని చెప్తున్నాడు? కన్వర్జెంట్, అభిసరణ చెందుతుంది అనేటటువంటి అంశం గురించి చెప్తున్నాడు అన్నమాట. వీడు ఇప్పుడు చెప్పిన అంశం ఏంటి? అది ప్రూవ్ చేయమని, అది కన్వర్జెంట్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని ప్రూవ్ చేయమని అడుగుతున్నాడు. ఇది ఈ టాపిక్లో ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చినటువంటి గివెన్ సెట్ సిరీస్ మనం తీసుకున్నట్లయితే ఈ గివెన్ సిరీస్ ఏంటది? 1 + 1/1 ఫ్యాక్టోరియల్ + 1/2 ఫ్యాక్టోరియల్ + 1/3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ 1/n ఫ్యాక్టోరియల్గా ఉంది. అయితే ఇప్పుడు ఇది మనం నిరూపించడానికి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఎస్ఎన్ సిరీస్కి బదులు ఇంకొక SN+1 సిరీస్ని కూడా మనం తీసుకుంటాం. ఆ SN+1 సిరీస్కి ఎస్ఎన్కి తేడా ఏంటి? ఎస్ఎన్ సిరీస్లో n టర్మ్స్ వరకు మనం చూస్తే SN+1 సిరీస్లో n+1 టర్మ్స్ మనం చూస్తాం అనేది అక్కడ మనం క్లారిటీగా అర్థం చేసుకోవాలి. అంటే అప్పుడు SN+1 సిరీస్ ఏమవుతుంది? 1 + 1/1 ఫ్యాక్టోరియల్ + 1/2 ఫ్యాక్టోరియల్ + 1/3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ + 1/n ఫ్యాక్టోరియల్ + 1/n + 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అంటే n+1 టర్మ్స్ దాకా ఉంది కాబట్టి ఆ సిరీస్ మనం అలా చూడొచ్చు అన్నమాట. అంటే ఇది ఏంటి అని అంటే ఇది కన్వర్జెంట్ అని నిరూపించడం కోసం మనం తీసుకున్నాం. వాడు ఇచ్చేటువంటి గివెన్ సిరీస్ నుంచి
బేస్ చేసుకుని ఇక్కడ మనం రెండోది n+1 టైమ్స్ సిరీస్ కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం చూసినట్లయితే ఏ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎస్ఎన్కి SN+1 సిరీస్ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం చూస్తే దాన్ని ఎలా చెప్తాం మనం? డిఫరెన్స్ అంటే హైయెస్ట్ వాల్యూలో నుంచి లోయెస్ట్ వాల్యూ తీసేస్తాం కాబట్టి SN+1 సిరీస్ అనేది మన హైట్ కింద కనిపిస్తుంది కాబట్టి ఈ SN+1 లో నుంచి SN అనేది తీసేస్తాం. అంటే అప్పుడు దాన్ని మనం ఎలా చూపిస్తాం? SN+1 మైనస్ SN అంటే దీని అర్థం ఏంటి? SN+1 సిరీస్ లో నుంచి SN సిరీస్ అనేది మనం మైనస్ చూపిస్తాం అన్నమాట. ఆ డిఫరెన్స్ ఎంత ఉందని. అయితే మనకి ఇక్కడ SN+1 సిరీస్ అనేది ఇక్కడ ఏమని చెప్పబడింది? 1 + 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ 1/n ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/n+1 ఫ్యాక్టోరియల్ అని చెప్పబడింది. నెక్స్ట్ మరి SN అంటే ఏం చెప్పబడింది? 1 + 1/5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ 1/n ఫ్యాక్టోరియల్ గా మనం చూస్తున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేయడం అని అంటే దీంట్లో నుంచి దీన్ని తీసేయాలి అని అర్థం అన్నమాట. అంటే 1 + 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/n ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/n+1 ఫ్యాక్టోరియల్ మైనస్ 1 + 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ 1/n ఫ్యాక్టోరియల్. అంటే ఇప్పుడు ఈ రెండు మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆల్ టర్మ్స్ ఏమవుతాయి? మైనస్ గా మారిపోతాయి. పాజిటివ్స్ అన్ని కూడా నెగిటివ్ గా మారుతాయి. పాజిటివ్స్ అన్ని నెగిటివ్ గా మారినప్పుడు +1 కాస్త -1 అయిపోతుంది. అలాగే ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ కాస్త -1/1 ఫ్యాక్టోరియల్ అయిపోతుంది. ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ కాస్త -1/2 ఫ్యాక్టోరియల్. అలా ఎవ్రీ టర్మ్ కూడా ఏమైపోతుందంటే మైనస్ అయిపోతుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ ఫస్ట్ పార్ట్ లో మనకి ఆల్ టర్మ్స్ సేమ్ టర్మ్స్ పాజిటివ్ గా ఉన్నాయి. బట్ ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేయడం వల్ల ఇక్కడ ఈ టర్మ్స్ అన్ని కూడా ఏమైనాయి అంటే మైనస్ అయ్యాయి. అంటే 1 కి నెగిటివ్ వాల్యూ ఉంది, 1/1 ఫ్యాక్టోరియల్ కి నెగిటివ్ వాల్యూ ఉంది, 1/2 ఫ్యాక్టోరియల్ కి నెగిటివ్. అలా ప్రతిదీ కూడా ఏమైపోతుందంటే ఆ సేమ్ టర్మ్స్ ఆపోజిట్ సింబల్స్ కలిగి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా n ఫ్యాక్టోరియల్ వాల్యూస్ కూడా ఏమైపోతాయి అంటే క్యాన్సిల్ అయిపోతాయి. అంటే n ఫ్యాక్టోరియల్ వాల్యూస్ అన్ని 1 క్యాన్సిల్, 1/1 ఫ్యాక్టోరియల్ 1/1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, అలాగే 1/2 ఫ్యాక్టోరియల్ 1/2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, అలాగా 1/n ఫ్యాక్టోరియల్ వరకు ఏమైపోతాయి అంటే క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి రిమైనింగ్ ఏం మిగులుతుంది? మనకి ఇక్కడ 1/n+1 ఫ్యాక్టోరియల్ మిగులుతుంది అన్నమాట. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/n+1 ఫ్యాక్టోరియల్. ఇలా డిఫరెన్స్ తీసుకున్నప్పుడు మైనస్ చేస్తే ఈ రెండింటి నుంచి మనకి 1/n+1 ఫ్యాక్టోరియల్ వాల్యూ మిగిలింది ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇది ఎలా ఉంటుంది అంటే 0 కంటే పెద్దది ఫర్ ఆల్ n. అన్ని n విలువలకు ఇది 1/n+1 ఫ్యాక్టోరియల్ గా ఉంటుందని మనం చెప్పాలి. అంటే ఎప్పుడైతే SN+1 మైనస్ SN = 1/n+1 ఫ్యాక్టోరియల్ అని వచ్చిందో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? మనం SN+1 ఈజ్ గ్రేటర్ దాన్ SN. SN+1 అనేది SN కంటే పెద్దది. therefore SN సిరీస్ SN సిరీస్. కాబట్టి ఈ SN అనేటటువంటి సిరీస్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఆరోహణ అనుక్రమం కింద మనం చెప్పొచ్చు అన్నమాట. ఆరోహణ అనుక్రమం. అయితే ఇప్పుడు ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఇదే SN వాల్యూని మళ్ళీ ఒకసారి చూద్దాం. SN అనగా 1 + 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/n ఫ్యాక్టోరియల్ ఇవ్వబడింది కాబట్టి అసలు దీని ఫుల్ ఫామ్ ఎలా వస్తుంది మనకి? దీన్ని ఆలోచన చేస్తే 1 + 1/1 ఫ్యాక్టోరియల్ అని అర్థం ఏంటంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అది ఉంటే ఉంది కాబట్టి అది అక్కడ వరకు తీసుకుంటున్నాం. ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ అంటే 1 × 2 అంటే అక్కడ ఎంత వరకు ఉందో అంతవరకు తీసుకుంటాం అన్నమాట. సో అలాగా 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 × 2 అంటే ఆ 2 దగ్గర నుంచి లీస్ట్ వరకు మనం వెళ్ళిపోతాం, 1 వరకు కూడా వెళ్తాం అన్నమాట. సో అలాగా 1/1 × 2 ప్లస్ 1/1 × 2 × 3 అలా వెళుతుంది కాబట్టి సిరీస్ ఇది అండ్ సో ఆన్ ప్లస్ 1/n ఫ్యాక్టోరియల్ అంటే 1 నుంచి ఎంత వరకు ఉంటాయి? n టర్మ్స్ వరకు ఉంటాయి. అక్కడ ఉన్న నెంబర్ ఎంత అయితే ఉందో దాని నుంచి లీస్ట్ వరకు మనం కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 × 1, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1, అది 3 ఉంటే 3 × 2 × 1, అలాగే 4 ఉంటే 4 × 3 × 2 × 1 అలా వస్తుంది. n ఫ్యాక్టోరియల్ కాబట్టి 1 × 2 × 3 × 1 సో ఆన్ ఎంత వరకు చూపిస్తుంది అంటే n వరకు చూపిస్తుంది. దీనిప్పుడు మరి సింప్లిఫై చేస్తే గ్రేటర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 +
1/1 అంటే 1/1 లానే ఉంది ప్లస్ 1/1 into 2 అంటే 1 2 2 అలా లెక్క వచ్చేస్తుంది ప్లస్ 1/2 into 2 ప్లస్ అలా 1 into 2 అలా మనకి నెక్స్ట్ వచ్చేది 1 into 2 into 3 అలా వస్తుంది కాబట్టి ఈ వాల్యూ మనం అలా చెప్పొచ్చు అన్నమాట. సో అండ్ సో ఆన్ ఇక్కడ 1 into 2 into 3 into అండ్ సో ఆన్ n వరకు ఉంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా చూపించవచ్చు మనకి ఇక్కడ 1/2 to the power of n minus 1 1/2 to the power of n minus 1 వాల్యూ కింద మనం చూపిస్తున్నాం. సో ఆర్ ఈక్వల్ టు కాన్సెప్ట్ కి ఇక్కడ అప్లై చేస్తాం. ఇక్కడ వాల్యూ ఇక్కడ మనం చూసినప్పుడు ఇది డిఫరెన్స్ చూసినప్పుడు ఈ వాల్యూ ఎలా చూసుకున్నాం ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు దట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ వాల్యూ. ఇప్పుడు ఇదే విషయాన్ని మళ్ళీ కన్సిడర్ చేస్తే మనం 1 ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సిరీస్ మొత్తాన్ని ఒక కాంబినేషన్ గా తీసుకుంటే 1 ప్లస్ 1/2 ప్లస్ 1/2 into 2 and 2 square plus and so on plus 1/2 to the power of n minus 1 n minus 1 ముందు టర్మ్ వరకు మనం తీసుకుంటాం అన్నమాట. సో ఇలా వచ్చినటువంటి ఈ సిరీస్ ని మనం ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇక్కడ కనిపిస్తున్న 1 ప్లస్ 1/2 ప్లస్ 1/2 స్క్వేర్ అలా 1/2 క్యూబ్ అండ్ సో ఆన్ 1/2 టు ది పవర్ ఆఫ్ n minus 1 అనే కాంబినేషన్ ప్రకారం దీన్ని మనం సింపుల్ గా ఎలా రాసుకోవచ్చు అంటే 1 into 1 minus 1/2 పవర్ n బై 1 minus 1/2 గా దీన్ని రీరైట్ చేయొచ్చు అన్నమాట. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి అదే సిరీస్ మనకి కనిపిస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే దీని ఒకసారి చూడండి ఇక్కడ సింప్లిఫై చేసినప్పుడు 1 minus 1/2 పవర్ n అంటే 2 పవర్ n into 1 2 పవర్ n minus 1/2 పవర్ n అలా వస్తుంది అన్నమాట. అంటే ఈ సిరీస్ ఇక్కడ మనం దీనికి ఈ సమ్మేషన్ కాన్సెప్ట్ కి సంబంధించి ఆన్సర్ మనం ఎలా తీసుకోవాలంటే 1 minus 1/2 పవర్ n వాల్యూగా తీసుకున్నాం 1 into సో బై 1 minus 1/2. ఇప్పుడు ఇక్కడ 1 minus 1/2 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 2 1 2 2 minus 1/2 అంటే ఇక్కడ 1/2 వస్తుంది. ఆ 1/2 లో 2 అనేది పైకి వచ్చేస్తే ఏమవుతుంది 2 into 1 2 1 2 అవుతుంది. అంటే ఇది ఆల్రెడీ ఇక్కడ ఉన్న 1/2 లో నుంచి 2 పైకి తీసుకొచ్చేస్తాం. అంటే మీకు ఇక్కడ స్టెప్ ఏమవుతుంది 1 ప్లస్ 1 into 1 minus 1/2 పవర్ n ఇది ఇలా వచ్చేసి ఈ సింప్లిఫై చేస్తే 2 1 2 2 minus 1 అంటే 1/2 అవుతుంది. ఈ 2 పైకి వస్తే ఇక్కడ ఇది ఎక్కడ వస్తుంది అలాగే బై 1 అనే దానికి వాల్యూ లేదు కాబట్టి అలాగే ఉంటుంది. కాబట్టి 1 ప్లస్ 2 into 1 minus 1/2 పవర్ ఆఫ్ n గా మనం నెక్స్ట్ స్టెప్ లో దీన్ని చూపించాం అన్నమాట. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 into 1 minus 1/2 పవర్ n అని కనుక సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తే ప్లస్ 2 into 1 అంటే 2 నెక్స్ట్ మైనస్ 2 into ఇది అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 1 2 మైనస్ 2 into 2/2 పవర్ n అయింది ఇక్కడ. సో 1 ప్లస్ 2 అంటే ఏమవుతుంది 3 నెక్స్ట్ ఇక్కడ 2/2 పవర్ n ఉంది 2/2 పవర్ n అంటే ఈ 2 అనేది కిందకి తీసుకొచ్చేస్తే 1 ఏమవుతుంది అంటే 2 పవర్ n/2 అవుతుంది. ఇది బై రూపం ఉంది కాబట్టి a పవర్ n బై a పవర్ n కాన్సెప్ట్ లో ఉంది కాబట్టి a పవర్ n బై a పవర్ n అంటే అర్థం ఏంటి a పవర్ n మైనస్ n కాబట్టి 2 పవర్ n మైనస్ 1 వచ్చింది. అంటే ఇక్కడ ఈ వాల్యూని 1/2 టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 గా మనం రాసుకోవచ్చు. అదే ఇక్కడ రాయబడింది దట్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 1/2 టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 అని ఇక్కడ చెప్పబడింది. అక్కడ స్టెప్స్ రాయలేదు అది అందువల్ల ఇక్కడ మీకు ఇంకా సో దాన్ని అలా సింప్లిఫై చేసుకోవాలి. ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేస్తాం మనం a పవర్ m బై a పవర్ n ఇజ్ ఈక్వల్ టు a పవర్ m మైనస్ n అనేటటువంటి ప్రిన్సిపల్ అప్లై చేస్తాం. ఆ ప్రిన్సిపల్ ఎక్స్పోనెన్షియల్ ప్రిన్సిపల్ అప్లై చేయడం ద్వారా ఇది 1/2 టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 అయింది 3 మైనస్ ఇది అంటే Sn వాల్యూ ఎంతకి ఇక్కడ చూపించబడింది ఇక్కడ 3 అంటే లెస్ దెన్ 3 అంటే 3 కంటే తక్కువ. ఎలా ఉంది ఇది 3 కంటే తక్కువ. ఇక్కడ ఎంత చెప్పినప్పుడు మన అంశాల గురించి అర్థం చేస్తే ఇక్కడ Sn అనేటటువంటి సిరీస్ 3 కంటే తక్కువ విలువలు
చూపిస్తుంది. సో అంటే ఫర్ ఆల్ n belongs to z ప్లస్ అంటే ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే, ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్. సో Sn అనేటువంటి ఒక పరిబంధము మరియు ఆరోహణం, ఇది ఒక అసెండింగ్ సిరీస్. అసెండింగ్ మనకి ఆరోహణ అనుక్రమం అనేటటువంటి అంశాలు మనం చెప్పవచ్చు. ఎప్పుడైతే ఇలా చెప్పామో Sn ఈజ్ కన్వర్జెంట్, Sn ఈజ్ ఏ కన్వర్జెంట్. సో కాబట్టి ఇది Sn అనేటువంటి సిరీస్ అనుసరిస్తుందని మనం ఈజీగా చెప్పవచ్చు. ఇంకా ఇందులో మరొక విషయాలు మనం ఏం చెప్పొచ్చు అని అంటే 2 ఈజ్ లెస్ దాన్ Sn లెస్ దాన్ 3. అంటే Sn అనేటటువంటిది 2 కంటే ఎక్కువ మరియు 3 కంటే తక్కువ. 3 కంటే తక్కువ కదా ఇక్కడ చూపించింది. సో 2 కంటే ఎక్కువ మరియు 3 కంటే తక్కువ. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది, ఈ Sn అనేటటువంటి సిరీస్ వాల్యూ ఎక్కడ ఉంది అంటే లై బిట్వీన్ 2 and 3, లై బిట్వీన్ 2 and 3, 2కి 3కి మధ్యలో ఉంటుంది అన్నమాట. అందుకే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ Sn అంటే దీని యొక్క లిమిట్ వాల్యూ, దీని యొక్క అవధి విలువ ఎక్కడుంది అంటే 2,3ల మధ్యన ఉండును. 2,3 దీని యొక్క లిమిట్ వాల్యూ Sn వాల్యూ ఎక్కడ ఉంటుందట, లైస్ బిట్వీన్ 2 and 3. దీనిని ఎలా చెప్తున్నాడు, ఈ ఇట్ ఈస్ కాల్డ్ ఈతో డినోట్ చేస్తానని చెప్తున్నాడు. అంటే దీన్ని ఈ లిమిటేషన్ వాల్యూ Sn అనేటటువంటి సిరీస్కి సంబంధించినటువంటి వచ్చిన విలువని దాన్ని దేంతో చూపిస్తారు, ఈతో చూపిస్తారు. అంటే దాన్ని సింపుల్గా ఎలా రాయొచ్చు మనం, లిమిట్ అటాచ్ టు ఇన్ఫినిటీ Sn ఈజ్ ఈక్వల్ టు ఈ, లిమిట్ అటాచ్ టు ఇన్ఫినిటీ Sn ఈజ్ ఈక్వల్ టు ఈ. బట్ ఆ Sn అనగా ఏంటి, 1 ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ 1/n ఫ్యాక్టోరియల్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ అన్నమాట. సో ఈ రకంగా ఈ మోడల్ క్వశ్చన్స్ మనకి ఇచ్చినప్పుడు ఈ టాపిక్లో చేసే విధానం, ఈ కన్వర్ట్ ఇస్తే నిరూపించండి, లేదా ఇంకేం ఇస్తాడు అని అంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ రాశాను చూడండి. Prove that the sequence Sn where Sn is equal to 1 plus 1/2 factorial plus 1/3 factorial plus 1 by and so on plus 1/n factorial is not convergent, that is divergent. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే ఒక Sn సిరీస్ ఇచ్చి ఇది కన్వర్జెంట్ కాదు, ఇది అభిసరించట్లేదు అని నిరూపించమంటాడు. అంటే అభిసరించట్లేదు అంటే ఏమవ్వాలి, అభిసరిస్తుంది, దట్ మీన్స్ డైవర్జెంట్ అన్నమాట. అంటే అది డైవర్జెంట్ అవుతుంది. సో ఇది ఇంకా ఇందులో మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్, సో దట్ లిమిట్ అటాచ్ టు ఇన్ఫినిటీ n+1 into n+2 into and so on n+n by n to the power of n whole to the power of 1/n is equal to 4/e. ఇలాగ ఈ టైప్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా మనం చూడవచ్చు. సో ఇదే టైప్లో వాటిని మనం ఫాలో అవుతూ దీని క్వశ్చన్స్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే.